అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంకి గౌరవనీయులు తెలంగాణలో మంచి పాపులర్ లీడర్గా తెలంగాణలో ఒక మార్పు తేవాలని ఒక తుత్పడంతో పనిచేసి తెలంగాణలో మార్పు తేవడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, మన ఏఐసిసి సెక్రటరీ విష్ణు గారు, దాంతోపాటు మా సోదరులు ఎమ్మెల్యేలు మన ఠాకూర్ మకన్ సింగ్ గారు, విజయ రమణారావు గారు, నాగరాజ్ గారు, ఇంకా దాంతోపాటు మా బ్రదర్ ఇన్ లా డాక్టర్ పి శంకర్రావు గారు, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ఇంకా మా కాలేజ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు వినోద్ గారు. ఈరోజు కాకా గారి 9వ వర్ధంతి. వారి జ్ఞాపకాలు, వారు ఎలాగైతే ఆలోచించి ఈ తెలంగాణ ప్రాంతంలో బీద ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. వారు ఇక్కడ ఈ బాగ్లింగంపల్లిలో ప్రొద్దున వాకింగ్ వచ్చినప్పుడు వారికి ఆలోచన వచ్చింది, అరే నేను కేవలం 10th క్లాస్ ఉర్దూలో పాస్ అయ్యాను, నాకు ఇంగ్లీష్ చదువుకోవాలని చాలా ఆలోచన ఉంది, నేను కూడా బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. నేను ఈరోజు మన అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్కి అందరికీ మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నానంటే, వెంకటస్వామి గారు ఒక పెద్ద డ్రీమర్ అన్నమాట. వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మంచిగా సాధించుకోవాలి, ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే ఆలోచన ఉందో దాంట్లో ఎప్పుడు కూడా తేడా లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేస్తారు. వారు చిన్న ఉన్నప్పుడు వారు ఒక అంబేద్కర్ గారితో ఎలాగన్నా కలవాలని ఆలోచన ఉండే. వారు ఇక్కడికి వచ్చినప్పుడు మహాదేవ్ సింగ్ గారి ఇంట్లో అంబేద్కర్ గారు ఉండే. అయితే వారు ఎట్లనో చేసి మహాదేవ్ సింగ్ గారితో స్నేహితం చేసి అంబేద్కర్ గారితో కలవడం జరిగింది. దాని తర్వాత వారికి అనిపించింది, నేను కూడా పార్లమెంట్ పోవాలి, జవహర్ లాల్ నెహ్రూతో కలవాలని చెప్పి ఆలోచనతోనే ఉన్నప్పుడు వారికి చెప్పారన్నమాట, నువ్వు కూడా ఒక షేర్వాణి వేసుకోవడానికి మీరు మంచిగా ఎటిక్యూట్గా ఉండాలంటే అప్పటి నుంచి వారు షేర్వాణి వేసుకోవడం జరిగింది. మీకు అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు ఇక్కడ బీద ప్రజలకు వీరికి ఇల్లులు కట్టుకోవడానికి స్థలాలు ఇప్పించడంలో అయినా కానీ, తర్వాత వారు మంత్రివర్యులు అయినప్పుడు ఈ దేశంలో ఏదైతే రేషన్ కార్డ్ సిస్టమ్స్ ఉందో సివిల్ సప్లైస్లో, సార్ ద రేషన్ కార్డ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, అప్పుడు వారు డిప్యూటీ లేబర్ మినిస్టర్ ఉండే ఢిల్లీలో, వారే ప్రారంభం చేయడం జరిగింది. వారికి ఒక ఆలోచన, బీద ప్రజలకు ఎలాగైనా ఉపయోగపడాలని చెప్పి ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వారు ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యారు సార్. బీద ప్రజలకు 1 రూపీ ఇడ్లీ కావాలని అప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ 1980లో అన్నపూర్ణ క్యాంటీన్స్ వారు ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాక తర్వాత వారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు నా ప్రజలకు ఇక్కడ పెన్షన్ రావడం లేదు ప్రైవేట్ సెక్టర్లో, వీళ్ళందరికీ కూడా పెన్షన్ రావాలని చెప్పి ఈ దేశంలో పెన్షన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు. శ్రీధర్ బాబు గారికి, మన ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి, విజయ రమణారావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అయితే ఎట్లా తెలుసు. కోల్ ఇండియాలో కూడా బొగ్గు గని కార్మికులందరికీ కూడా వారికి పెన్షన్ ఇప్పించడంలో కాకా వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. అంటే బీద ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలని చెప్పి మంత్రివర్గంలో ఉన్నప్పుడు వారు ఇలా ఆలోచించి వారు ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1980లో సార్ చాలా స్కాండల్స్ ఉండే సార్. అప్పుడు చాలా మంది ప్రెషర్ పెట్టారు వారిపైన, కానీ వారు న్యాయంగా లేదు, నేను ఎవరు ఏది ఇబ్బంది పెట్టినా కానీ నేను నా కార్యక్రమం ఎట్లా చేస్తానని చెప్పి
వారు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది చాలా మంది గొప్ప వాళ్ళని. ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా లొంగలేదు వెంకటస్వామి గారు. అదే స్ఫూర్తితోని నేను కూడా 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కేవలం వెంకటస్వామి గారి స్ఫూర్తితో వారు ఎలాగైతే ఎవరి ఎంత ప్రెషర్ పెట్టినప్పటికీ కూడా లొంగలేదో అదే స్ఫూర్తి తీసుకొని నేను కూడా అప్పుడు ఉద్యమం చేయడం జరిగింది. చాలాసార్లు చాలా మంది నా పైన ప్రెషర్ పెట్టారు. కానీ వెంకటస్వామి గారు ఎప్పుడు గుర్తొస్తుండే లేదు, మా నాన్నగారు నిలబడ్డారు, ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా కొట్లాడాలని చెప్పి అప్పుడు ఆ నాన్నగారి స్ఫూర్తితోని నేను పనిచేయడం జరిగింది. అంతేకాక అందరు విద్యార్థులు కూడా ఆలోచించాలి. వారికి ఒక ఆలోచన ఉండే, నేను కూడా రాష్ట్రపతి కావాలని చెప్పి ఆ రోజులలో వారు ఆలోచించి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మీకు చాలా మందికి తెలియదు, వారి పేరు కూడా అప్పుడు స్కాన్ చేసినప్పుడు టాప్ 5 మందిలో వారి పేరు ఉండే. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ గురించి కొట్లాడతారు వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉంటే అని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ కూడా వారి వ్యతిరేకంగా అప్పుడు పనిచేసి రాష్ట్రపతి రానియకుండా చేశారు. అది ఒక్కటే ఒక డ్రీమ్ మా నాన్నగారికి పూర్తి కాలేదు సార్. లేకపోతే ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ హిస్ ఏదైతే వారు ఆలోచన చేసినారో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బీద ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని. ఇంతకుముందు మా కరెస్పాండెంట్ గారు చెప్పినట్లు మా ఆటో డ్రైవర్ చిల్డ్రన్ కూడా మా దగ్గర పనిచేస్తారు. వారు 2nd స్టేట్ ర్యాంకర్ వచ్చింది. మాకు వాచ్మెన్ డాటర్ కూడా 9.8 GP. అంటే వారికి ఒకటి ఇది ఉండింది, మంచి ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పి. సో మేమందరం కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే వాళ్ళందరూ అంటున్నారు తొందరగా సీఎం గారికి వెళ్ళాలని, మళ్ళీ మా పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడతారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా యంగ్ చిల్డ్రన్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, డ్రీమ్ చేయండి. డ్రీమ్స్లో ఏది కావాలనుకుంటే అది సాధించుకోవచ్చు. మీరందరూ కూడా అదే దారిలో వెళ్ళాలి, మంచిగా కష్టపడి పనిచేయాలి. మా నాన్నగారు ఎప్పుడు మార్నింగ్ 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసి వారు 6 గంటలకే పని స్టార్ట్ చేసేది. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ప్యాషనెట్గా పనిచేస్తే ఏ గోల్ అయినా కూడా సాధించుకోవచ్చు అని చెప్పి మళ్ళొకసారి మా విద్యార్థులకు చెప్తూ, మొన్న కూడా సార్ మా లా కాలేజ్ నుంచి 4 సివిల్ జడ్జెస్ అయినారు. ఇక్కడి నుంచి మేము వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అంటే మా లా కాలేజ్ ఇండియా టుడే సర్వేలో కంట్రీలోనే 25th నెంబర్ రావడం జరిగింది. అంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే కార్పొరేట్ సంస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళకు మంచి విద్య చెప్పాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్స్ మా నాన్నగారు ఏదైతే స్థాపించారో, అంటే ఒక గొప్ప విషయం ఏమంటే మా నాన్నగారిది ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ కాలేజ్లో ఏదో సమస్య ఉందంటే అన్నీ విడిచేసి ఇక్కడికి వచ్చేది సార్. ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడేది, వారికి మోటివేట్ చేసేది. అంటే ఈ సంస్థ మంచిగా నడిపించినప్పుడే విద్యార్థులు మంచికెళ్తారని చెప్పి ఆ ఆలోచనతోని మా నాన్నగారు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి వారు పనిచేసేవారు. సో ఈ రోజు ఉన్న మా ముఖ్యమంత్రి, మా మంత్రి వాళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి మాకు సపోర్ట్గా, మాకు మోటివేట్గా మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో